హాయ్ అండి అందరికీ. నా ఛానల్ మీతో కాసేపు నేను ఎక్కువగా అమ్మా నాన్నల గురించే కథలు రాస్తూ ఉంటాను. ఎందుకంటే నిత్యం సమాజంలో తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఇన్ని అన్నీ కాదు. కోటీశ్వరులైనా సరే, మధ్యతరగతి వాళ్ళైనా సరే, పేదవాళ్ళైనా సరే తల్లిదండ్రుల విషయంలో చాలా తప్పులు చేస్తున్నారు. వాళ్ళు వృద్ధాప్యంలో నడవలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. ఈ సమస్య అందరిది అయిపోయి కూర్చుంది. దీనికి పరిష్కారం ఒకరిద్దరైనా నా కథలు చదివి తల్లిదండ్రులను ఆప్యాయంగా చూసుకుంటారన్న ఉద్దేశంతో అమ్మ మీద నాన్న మీద కథలు అలా రాస్తూనే ఉంటాను. కానీ నేను ఇప్పుడు చేస్తున్న వీడియో ఏమిటంటే, ఉపాసన గారి తాతగారు అపోలో హాస్పిటల్స్ కొత్త బ్రాంచ్ ఓపెనింగ్కి వస్తున్నారు. ఆయన చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. పెద్ద డాక్టర్ గారు అయినా ఫౌండర్ అయినా ఆయన్ని నడిపించుకుంటూ ఉపాసన గారి అమ్మగారు వస్తున్నారు. చాలా ముచ్చటగా ఉంది ఆ సీన్ చూస్తుంటే. ఎందుకంటే ఉపాసన అమ్మగారు ఆ తండ్రిని నడిపించే తీరు చూస్తుంటే కడుపు నిండిపోతుంది. వెనకాతలు కూడా సెక్యూరిటీ వాళ్ళు నడుస్తున్నారు. అటువంటి సమయంలో ఆయనకి సడన్గా తన కూతురు అంటే ఉపాసన గారి అమ్మగారు చెయ్యి పట్టుకొని దగ్గరికి తీసుకొని ముఖం మీద ముద్దు పెట్టారు. ఆ ముద్దు ఎంత గొప్పగా ఉందంటే, ప్రపంచంలో తండ్రి ఇచ్చే ఈ ఒక్క ముద్దు కోసం ఏ కూతురైనా తలడిల్లిపోతుంది. అంత ఆప్యాయంతో కూడిన ముద్దు పెట్టారు ఆయన కూతురి చెంప మీద. నేను ఎందుకు ఇంత పట్టి చెప్తున్నానంటే, ఆయనకి నడవలేని స్థితిలో కూడా కూతురు ఆయనకి బంగారు కొండ. అటువంటి కూతుర్ని కన్నందుకు ఆయనకి హృదయంలో ప్రేమ పొంగి పొరిలి నడుస్తూ మధ్యలో ఆవిడ ముఖం పట్టుకొని చెంప మీద ముద్దు పెట్టారు. నిజంగా చెప్తున్నానండి, ఇందుకేనేమో చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు చాలా ధన్యుడు. ఎందుకంటే అటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన ఉపాసన గారు ఎంత గొప్ప వ్యక్తో ఈ ఒక్క సీను చూస్తే మనకి అర్థమైపోతుంది. పిల్లల్ని వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంత క్రమశిక్షణతో పెంచారో, వాళ్ళ మధ్య బాండింగ్ అదేనండి బంధం విలువలతో కూడినదో ఆయన కూతురు చెంప మీద ముద్దు పెట్టడంలో తెలుస్తుంది. అంతేకాదు మనవరాల్ని అంటే ఉపాసన గారిని కూడా నడుస్తూ గెడ్డం పుచ్చుకొని ముద్దులాడుతున్నారు. అటువంటి కుటుంబంలో నుంచి వచ్చింది కాబట్టే రత్నం లాంటి ఉపాసన మెగా స్టార్ చిరంజీవి గారి ఇంటి కోడలయ్యి ఆ కుటుంబ గౌరవం ఇంకా పెంచుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న పిసరు డబ్బు కానీ ఐశ్వర్యం కానీ లేకపోతే ఏదో తమే అందగత్తెలు అనుకొని దానికి రకరకాల పూతలు పూసి మేకప్పులు చేయించుకొని ఎక్స్పోజింగ్ చేస్తూ చాలామంది ఇంటి పరువును తీస్తున్నారు. కానీ ఆ అమ్మాయి ఎప్పుడూ కూడా ఎంతో హంబులుగా, ఎంతో గొప్పగా, ఎంతో చిరునవ్వుతో చూస్తుంటే నిజంగా ఎవరికైనా ఇటువంటి కాడలు వస్తే ఎంత బాగుండును అనిపిస్తుంది. ఈ విషయంలో మట్టుకు చిరంజీవి గారు చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. ఒక్క చిరంజీవి గారే కాదండి, ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో చూస్తున్నారు కదా. అంత ఐశ్వర్యం, అందం అన్నీ ఉన్నాయి అమ్మాయికి. లేనిదంటూ ఏమీ లేదు. బంగారు బొమ్మలా ఉంటుంది. ఆవిడ మ్యారేజ్ అయిన కొత్తలో ఏదో కొంచెం లావుగా ఉందని నోటుకొచ్చినట్లు పిచ్చిగా మాట్లాడారు. లావు సన్నం అన్నది మనం తీసుకున్న శ్రద్ధ బట్టి ఉంటుందండి. ఇప్పుడు మరి ఎవరైనా ఒక్క మాట ఆవిడని అనగలరా? ఎంత చక్కగా ఉందండి. 3 బిడ్డల తల్లైనా సరే ఇటువంటి అమ్మాయిని పొందిన చరణ్ నిజంగా చాలా అదృష్టవంతుడని చెప్పాలి. 3 బిడ్డల తల్లైనా సరే ఆవిడలో అలసట కానీ ఏదీ కనిపించడం లేదు. డెలివరీ అయిన దగ్గర నుంచి అలా పాల్గొంటూనే ఉన్నారు. మ్యారేజ్లు కానీ ఫంక్షన్లు కానీ ఎంత సింపుల్గా తయారై వస్తారండి. ఒకటండి, చాలామంది అనుకోవచ్చు వెనకాల కావాలని ఆవిడ సింపుల్గా తయారవుతుందని. అంత ఐశ్వర్యం పెట్టుకొని డైమండ్స్ ఇలాంటి గోల్డ్ వేసుకొని ప్రపంచంలో ఎంత ఖరీదైన ఆర్నమెంట్స్ అయినా వేసుకొని బ్రహ్మాండమైన పట్టు చీరలు కట్టుకొని రావచ్చు ఆవిడ. కానీ అటువంటి వాటి మీద ఆవిడకి ఎప్పుడూ మోజు లేదు. ఎంతో సింపుల్గా తయారవుతారు. ఇది 1 రోజు 2 రోజులు కాదండి. ఆవిడ ఫస్ట్ నుంచి ఇలాగే బిహేవ్ చేస్తుంది. కొత్తగా తెచ్చుకున్నది కాదు ఇది. మంది మరో రకంగా అనుకుంటున్నారు. కోట్లు ఆస్తి ఇచ్చారు, ఏంటి ఆవిడకి ఏం బాధ? ఆ మాత్రం ప్రేమ చూపెట్టకపోతే ఎలాగని మనందరం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. డబ్బు ఇస్తేనే ప్రేమగా చూస్తారన్నది ఎక్కడా లేదండి. తండ్రి నానా కష్టాలు పడి కింద నుంచి పైకి
వచ్చి పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసి పిల్లల్ని హై పొజిషన్లో పెడితే వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు చూస్తున్నారా? అసలు ఆ తండ్రి పూనుకోకపోతే, ఆ తల్లి పెంచకపోతే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ అనామకులుగా ఉండేవారు. కానీ చాలామంది పిల్లలు పెద్ద పెద్ద హోదాల్లో ఉంటున్నారు. కానీ వాళ్ళు పెద్ద అయ్యాక అన్నీ మర్చిపోయి తల్లిదండ్రుల్ని కన్నెత్తి కూడా చూడటం లేదు. కొంతమంది అయితే అనాథాశ్రమాల్లోని, కొంతమంది అయితే ఏదో కొంచెం డబ్బులు కట్టి ఉండే ఆశ్రమాల్లోని జాయిన్ చేసేసి ఈ కాలం ఎవరు ఒప్పుకుంటారమ్మా మిమ్మల్ని ఉంచుకోవడానికి అని నీతి వాక్యాలు కూడా చెప్తున్నారు. అంటే మరి వాళ్ళు అసలు తల్లిదండ్రులు పూనుకోపోతే వాళ్ళు ఎక్కడుందరు అసలు ఆలోచించడం లేదు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే డబ్బులు ఇస్తేనే ప్రేమ చూపెడతారన్నది చాలా అబద్ధం అండి, అసత్యం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఉపాసన గారి తాతగారు నడవలేక నడుస్తూ కూతురు చెయ్యి పట్టుకొని నడుస్తూ సడన్గా ఆ కూతురు ముఖం దగ్గరగా తీసుకొని చెంప మీద ముద్దు పెట్టారు. ఆ దృశ్యం ఎంత గొప్పదండి. అంటే ఆ కుటుంబంలో ప్రేమ అభిమానాలకి పెద్ద పీఠం వేశారు. అటువంటి కుటుంబంలోంచి వచ్చింది కాబట్టే ఉపాసన గారు అత్తవారితోటి, భర్తతోటి, సామాన్యులతోటి అందరితో కూడా ఆవిడ చిరునవ్వుతోటే పలకరిస్తూ ఉంటుంది. ఒక్క మాట కూడా ఇప్పటి వరకు ఆవిడ గురించి అనుకున్నది లేదు. ఒక్కటండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే, అందం ఒక్కటే శాశ్వతం కాదండి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే రకరకాల మేకప్లు అన్నీ చేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తూ గాడిద పిల్ల కూడా తయారు చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఆవిడకేం తక్కువ అండి, హైట్ ఉంది, కలర్ ఉంది, మంచి ముఖం ఉంది. ఆ మాట నేను ఎందుకు ప్రత్యేకించి అంటున్నానంటే పెళ్ళైన కొత్తలో కొంచెం ఒళ్ళుగా ఉంది ఆవిడ. అప్పుడు ఎటువంటి వాళ్ళకైనా వేరేగా కనిపిస్తారు. కొంచెం బొద్దుగా అదీను నానా మాటలు అన్నారు. అంటే బక్కసిచ్చిపోయి ఎండిపోయిన స్కెల్టన్ లాగా ఉండి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తూ మేకప్లు వేసుకొని దీనికోసమే మేము పుట్టాము అన్నట్లు ఫోజులు పెడుతూ యూట్యూబ్లో పెడుతూ కళ్ళు మూసుకుంటూ సినిమా యాక్టర్లాగా ఫోజులు ఇవ్వడం మంచిదంటారా? నేను ఇందాకే చెప్పాను గాడిది కూడా తయారు చేస్తే అందంగానే ఉంటుందని. ఇప్పుడు మేకప్లు ఎలాగున్నాయండి? సినిమా యాక్టర్లు సెలబ్రిటీసే కాదు, మామూలు సామాన్యులు మీరు ఒక్క నిమిషం యూట్యూబ్లో చూస్తే పల్లెటూర్లైన విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి పక్కపక్క ఊర్ల నుండి వచ్చి పెద్ద పెద్ద హెయిర్స్ ఎక్స్టెన్షన్ పెట్టించుకుంటున్నారు. నెత్తి మీద జుట్టు పలచగా ఉందని ఏకంగా పైనుంచి పెట్టించుకుంటున్నారు. ఇంకా జుట్టును చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి, అంత గొప్పగా పెడుతున్నాడు అతను. చెప్పుకోవాలంటే కళ్ళకు కూడా కళ్ళరెప్పలు పెట్టేసుకుంటున్నారు. ఇంకా లిప్స్టిక్ల గురించి చెప్పే అక్కర్లేదు. ముఖాలకి ఒక 5-6 రకాల క్రీములు పోస్తున్నారు. ఇంకా ఒకటి ఏమిటి చెప్పండి, ఎన్నో రకాలుగా తయారయ్యి చండాలమైన డ్రెస్సులు వేసుకొని పిల్లల తల్లులు అన్న సంగతి కూడా మర్చిపోయి ఫోజులు పెడుతూ చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ కోడళ్ళు కూడా కనబడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? భర్తకి అందంగా కనబడాలి, చుట్టాలకి పక్కాలకి పెళ్ళిళ్ళలో నీట్గా తయారై కనబడాలి. సినిమా యాక్టర్స్ కాదు కదండి మనం. సినిమా యాక్టర్స్ లాగా తయారవ్వాలన్న ఆలోచన రావడమే చాలా ఘోరం. మరి ఈ ఘోరాన్ని ఆ భర్తలు ఎందుకు అంగీకరిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. వాళ్ళకు ఒకవేళ వాయిస్ లేదేమో వాళ్ళ దగ్గర. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఉపాసన గారు మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు కావడం మెగాస్టార్ కాదండి, ముందు రామ్ చరణ్ని మెచ్చుకోవాలి. ఎంత గొప్ప సెలక్షన్ అండి. అమ్మాయితోటి కొన్నాళ్ళు మాట్లాడాడు, ఫ్రెండ్షిప్ తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారు, పెళ్ళికి ఓకే అనుకున్నారంటే అందులోనే వాళ్ళ బాండింగ్, వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ అన్నీ కూడా మనం చక్కగా నెమరు వేసుకోవచ్చు మనకు తెలియకపోయినా. ఎందుకంటే అన్నీ మాట్లాడుకున్నాకే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కానీ పైన కానీ ఆవిడ గురించి ఒక్క చిన్న మాట కూడా ఆవిడ అనిపించుకోలేదు. అన్ని కోట్లు ఆస్తుంటే ఎవరినైనా అసలు పట్టుకోగలవండి? సరే, నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే వాళ్ళ గురించి ఆ బాండింగ్, ఆ తాతగారు నడవడం, కూతుర్ని పట్టుకొని నడవడం, సడన్గా కూతుర్ని మధ్యలో ఆపి చెంప మీద ముద్దు పెట్టుకోవడం, ఉపాసన గారిని దగ్గరకు తీసుకొని బొగ్గలు ముద్దులాడడం, ఓహ్ చాలా గొప్పగా ఉందండి. ఇంత మంచి సంబంధం మెగాస్టార్ చిరంజీవి గారికి అవ్వడం నిజంగా ఆయన కూడా చేసుకున్న అదృష్టమే. కుటుంబంతో కలవని కోడలు, ఆ కుటుంబ గౌరవ మర్యాదలు
పట్టించుకోని కోడలు, సోషల్ మీడియాలో అందాలు ఆరవేస్తూ కళ్ళు మూసుకొని ఫోజులిచ్చే కోడలు వస్తే వాళ్ళ కుటుంబం గౌరవం ఏం కావాలి చెప్పండి. నిజంగా చాలా గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారి కోడలైనందుకు నేను గర్విస్తున్నానండి. ఎందుకంటే నేను ఆయన అభిమానిగా చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే ఇల్లుని చూసి ఇల్లాలు చూడమన్నారు. సురేఖ గారు, చిరంజీవి గారు తరం అయిపోతుంది. ఇక ఆ తరాన్ని ముందుకు నడిపించేది ఉపాసన గారే కదండి. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే, అమ్మా నాన్నలు అందరూ చాలా గొప్పవాళ్ళు, చాలా మంచివాళ్ళు, త్యాగాలు చేశారు అని నేను అనడం లేదండి. తులసి వనంలో గంజాయి మొక్కల ఒకలో ఇద్దరు ఉంటారు. తల్లులు తండ్రులు కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించడం, పిల్లల భవిష్యత్తు గురించి చూడకుండా తాగి తందనాలు ఆడడం తల్లులు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళని మనం లెక్కలోకి తీసుకోకూడదు. తక్కిన వాళ్ళందరూ పిల్లల కోసమే బతుకుతారు. పిల్లలు తోడితే తమ లోకం అనుకుంటారు. తమ కడుపులు కట్టుకొని తమ సరదాలు సంతోషాలు మర్చిపోయి పిల్లలే లోకం కింద బ్రతుకుతారు. ఎంతో కష్టం మీద పిల్లల్ని ప్రయోజకులను చేస్తారు. కానీ ఆ పిల్లలు ప్రయోజకులై తల్లిదండ్రులను రోడ్డు మీద పడేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక్క మాటలో వాళ్ళు చచ్చినా బ్రతికినా వాళ్ళకు అసలు లెక్క లేనట్లు ప్రవర్తిస్తున్నారు. ఇది ముమ్మాటికి నిజం. చాలామంది ఇళ్లల్లో జరుగుతున్నాయి. మనం కళ్ళల్లో సమాజంలో చాలామందిని చూస్తున్నాం. కానీ ఈ భయంకరమైన అరాచకాన్ని ఆపడం ఎవరి తరం కావడం లేదు. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులు లేకపోతే మనం లేం. ఈ భూమి మీదకి తీసుకొచ్చి మన కోసం ఎంతో శ్రమపడి మనల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి ప్రయోజకులను చేసి ఎంతో పొంగిపోతారు ఆ తల్లిదండ్రులు. కొడుకులు కోడళ్లను, మనములు మనుమరాళ్లను, కూతుళ్ళు అల్లుళ్లను అందరినీ సంతోషంగా చూస్తూ తమ ప్రాణాలు వాళ్ళ చేతుల్లో పోవాలని ఆశపడతారు. అంత చిన్న కోరికను కూడా కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు ఎవరూ కూడా నెరవేర్చడం లేదు. వాళ్ళని తీసుకెళ్ళి ఆశ్రమాల్లో పడేస్తున్నారు. అక్కడే వాళ్ళు పోతున్నారు. నుండి అటే వాళ్ళకు దహన సంస్కారాలు చేసేస్తున్నారు. ఇది ఎంత మటుకు న్యాయం చెప్పండి. ఈ వీడియో ఎందుకు మీ ముందుకు నేను తీసుకొచ్చానంటే, మన సమాజంలో పెద్ద సమస్య అయి కూర్చుంది. ఏంటనుకున్నారు, తల్లిదండ్రులను పిల్లలు చూడకపోయినా పర్వాలేదు, కనీసం ఫోన్లు కూడా చేయడానికి ఇష్టపడటం లేదు. వాళ్ళకి ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు చేసినవన్నీ పెట్టుకుంటూ వాళ్ళకి బోల్డ్ మంది ఫాలోవర్స్ని తెచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు వాళ్ళ టైము ఎంతైనా వెచ్చిస్తున్నారు. అటువంటి వాటి కోసం కామెంట్స్ పెడుతున్నారు. కానీ తల్లిదండ్రులను పలకరించడానికి మటుకు వాళ్ళకి సమయం లేదు. ఇదొక్కటే కాదండి, తల్లిదండ్రులు డబ్బున్న వాళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే పిల్లల నిరాదరణకు గురవుతున్నారు. వాళ్ళు చివరి రోజులో హాయిగా చనిపోవాలనుకుంటున్నారు. కానీ చాలా దుఃఖంతో బాధతో పైకి చెప్పుకుంటే నలుగురు ఏమనుకుంటారో అని పిల్లల గురించి పైకి చెప్పి వాళ్ళని సమాజంలో చెడ్డ చేయడం ఇష్టం లేక వాళ్ళే కుమిలిపోతూ ఏడుస్తూ కావాల్సింది తినలేక వాళ్ళు పెట్టింది వీళ్ళు తినలేక ప్రాణాలు వదులుతున్నారు. నిజంలో సాటి మనిషిగా రైటర్గా నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒకటే కోరుతున్నాను, తల్లిదండ్రులు లేనిదే మనం లేం. వాళ్ళు కష్టపడి పెంచకుండా మన జీవితానికి మన ఫ్యూచర్కి వాళ్ళు పునాది వేయకపోతే మనం ఎక్కడుంటాం? ఇవన్నీ ఒక్క నిమిషం ఆలోచిస్తే పిల్లలు తప్పకుండా మారాలి. నేను ఉపాసన గారి వాళ్ళ కుటుంబ వ్యవహారం ఎందుకు తీసుకొచ్చానంటే, అంత కోట్లు ఉన్నవాళ్ళు కూడా పిల్లల పట్ల తల్లిదండ్రుల బాండింగ్ ఎలా ఉందో, అంత వృద్ధాప్యంలో ఆయన కూతుర్ని అంత ఆప్యాయంగా ఎలా దగ్గరికి తీసుకున్నారో, మనవరాలని ఎంత చక్కగా అభినందిస్తున్నారో, ఇవన్నీ చూస్తుంటే కుటుంబ బంధాలు చాలా గట్టిగా వాళ్ళ మధ్యన ఉన్నాయి అనిపిస్తుంది. మనకి ఆస్తి అంతస్తు ఉన్నా లేకపోయినా ఉన్నంతలో తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్లు రానివ్వకుండా ఉన్నంతలో వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ ప్రాణాలు హాయిగా పోయేలాగా పిల్లలు తల్లిదండ్రులకు ఆ ఒక్క వరం ఇస్తే వాళ్ళంత అదృష్టవంతులు ఈ సమాజంలో ఉండరేమో అనిపిస్తుంది. నేను చివరిగా ఒక్క మాట చెప్తున్నానండి. నేను వృద్ధాప్యం శాపమా అని యుఎస్ఏలో ఉండగా ఒక బుక్ రాశాను. అది ఎంతమంది నన్ను మెచ్చుకుంటూ ఆ కథ మీకే జరుగుంటుంది, ఇంత గొప్పగా ఎలా రాశారంటూ చాలా వందల కామెంట్స్ వచ్చాయి. యూట్యూబ్లో ఉంది, అది నేను లింకులో ఇస్తాను, తప్పకుండా మీరు వినండి. సరే ఉంటాను, బై, టేక్ కేర్.